ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినెడల నా యొద్దకే రావలెను. నీవు ఇటూ అటూ తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. ఆయన యందే అతిశయపడుదురు. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళపొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులైయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి. దేశములో బూరవూదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగైరండి. సియోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి. పారిపోయి తప్పించుకునుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది, జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. ఇందుకై గోనెపట్ట కట్టుకునుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు, యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయమొందుదురు. అప్పుడు నేనిట్లంటిని, కటకటా యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును. అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తెల తట్టు విసురుచున్నది. అది తూర్పారా పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది. ఇప్పుడు వారి మీదికి రావలసిన తీర్పును సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సురిగాలి వలె నున్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. అయ్యో, మనము దోపుడు సొమ్మైతిమి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసుకునుము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును? దాను ప్రదేశమున నొకడు ప్రకటన చేయుచున్నాడు. కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండల ఎందొకడు చాటించుచున్నాడు. ముట్టడి వేయువారు దూరదేశము నుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకుందుమని బిగ్గరగా అరుచుచున్నారని యెరూషలేమును గురించి ప్రకటన చేయుడి. జనములకు తెలియజేయుడి. ఆమె నా మీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేని కాపర్ల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగానున్నది గదా, నీ హృదయమునంటుచున్నది గదా. నా కడుపు నా కడుపు, నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడియున్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను, బూరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను? నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివిలేదు. కీడు చేయుట వారికి తెలియనుగాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీయు కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడునూ లేకపోయెను. ఆకాశ పక్షులన్నీయు ఎగిరిపోయియుండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను. అందులోని పట్టణములన్నీయు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడియుండెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ దేశమంతయు పాడగునుగాని నిశ్శేషముగా దాని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మియున్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని. నేను పశ్చాత్తాపపడుటలేదు, రద్దు చేయుటలేదు.
రౌతులును విలుకాండును చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోవుచున్నారు. తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయెను, వాటిలో నివాసులెవరునూ లేరు. దోచుకొనబడిన దానా, నీవేమి చేయుదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణభూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకునుట వ్యర్థమే. నీ విటుకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు. ప్రసవవేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, సియోను కుమార్తె, అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఎగరోచుచు చేతులార్చుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది. యెరూషలేము వీధులలో అటూ ఇటూ పరిగెత్తుచు చూచి తెలుసుకునుడి. దాని రాజ్యవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినేడలా నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఇంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. నేనిట్లనుకుంటిని, వీరు ఎన్నికలేని వారైయుండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. ఘనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాటలాడెదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారై యుందురు గదా అని నేననుకుంటిని. అయితే ఒకడునూ తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకునిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును. వాటిలో నుండి బయలుదేరి ప్రతివాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటూ అటూ తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నిన్ను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రాకారములెక్కి నాశనము చేయుడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు, పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు ప్రవక్తలు గాలిమాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచుచున్నాడు. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబము వారలారా, ఆలకించుడి. దూరమున నుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తెరచిన సమాధి. వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తిచేత పాడు చేయుదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా నశింపజేయను. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీయూ మాకు చేసినని వారడుగగా నీవు వారితో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచుచున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి. యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూఢులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు
నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు, రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు. పక్షుల వేటకాండ్రు పొంచియిండునట్లు వారు పొంచియిందురు. వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకుందురు. పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలిసియున్నారు. అంతేకాదు, అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియ్యరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఇందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?